ఈ సంక్రాంతి సంబరాలు మరింత ఆనందంగా చక్కగా అరేంజ్ చేసినటువంటి మన విజే స్టాఫ్కి, అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంత వైబ్గా చేసినటువంటి మన విజే విద్యార్థులకి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే సంప్రదాయాలు కనుమరుగవుతున్నటువంటి ఈ రోజుల్లో గత వారం రోజుల నుంచి విద్యార్థులు సెల్ ఫోన్లు మర్చిపోయి, టీవీలను మర్చిపోయి, ఒకరితో ఒకరు మమేకమైపోయి ఈ ప్రోగ్రామ్ని మరింత వైబ్రెంట్గాను వాళ్ళ లైఫ్లో చిరకాలం గుర్తుంచుకునే విధంగా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చక్కటి క్రమశిక్షణతో ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా చేశారు. మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత డెకరేటివ్గా, ఇంత కలర్ఫుల్గా, ఇంత ఆర్గనైజ్డ్గా ప్రపోజ్ చేసినటువంటి మన సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా మన విజే కాలేజ్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మీరందరూ వాళ్ళకి ఒక మంచి ఓ వేసుకోండి. మరి విజే అంటే కేవలం చదువు, విజ్ఞానం, విద్య మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు ముందుంటారని చెప్పి మరొకసారి మనం నిరూపిస్తున్నాం. అలాగే పెద్దవాళ్ళకి, మన పద్ధతులకి చక్కటి విలువనిస్తూ ఈరోజు ఈ స్ఫూర్తిని రేపొద్దున భవిష్యత్తులో కూడా మీరు మీ ఇంట్లో కూడా కొనసాగిస్తూ మీ బంధువులతో కలిసిమెలిసి ఉంటూ చక్కగా చదువుని కొనసాగిస్తూ మంచి మార్కులతో మీరు పాస్ అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి, అలాగే సుమన్ టీవీ వారికి విజే సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లుంగీలతో అలానే ఓణీలతో ఉన్నటువంటివి మంచి సంక్రాంతి ఇక్కడే మాకు చూపిస్తున్నారు. చాలా సంతోషం. సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా గ్రామీణ వాతావరణం అనేది అంతరించిపోతున్న సందర్భంలో ఒక్కసారి మళ్ళీ మీరు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది చాలా సంతోషమైన విషయం. సో విజే కాలేజీ ఇటువంటి కార్యక్రమాలకి, సాంస్కృతిక అంశాలకి, క్రమశిక్షణకి మారిపోయారు. సో అందులో భాగంగానే చాలా సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను. ఏ చిన్న పండుగ అయినా సరే పైన పెద్ద కోలాహలం. సో అది విజే కాలేజీ యొక్క ప్రత్యేకత. చాలా 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 సంతోషం. ఇటువంటి సంతోషమైన కార్యక్రమాల్లో నన్ను ఇక్కడికి మీరు పిలవడం అనేది నన్ను ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అలానే ప్రతిసారి కూడా ఈ రాజశేఖర్ గారు ఒక డిసిప్లైన్ వ్యక్తి. ఆయన మాట్లాడడం దగ్గర నుంచి ఈ సంస్థను నడిపే దాంట్లో ఎన్నో మెళకువలు, అలానే ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది సంతోషం. సో ఇటువంటి కార్యక్రమానికి నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, చక్కగా బాధ్యతతో చదువుకోవాలి. ఇందాక అక్కడ ముగ్గులు వేసినప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఒక ముగ్గు వేసింది, నాట్ టు ఎడిక్ట్ అని పెట్టి ఫేస్బుక్, సెల్ ఫోన్ ఇవన్నీ వేసింది. అయితే వేసిన అమ్మాయిని నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు నిజంగా ఆర్ యూ ఎడిక్టెడ్ ఆర్ నాట్ ఎడిక్టెడ్? ఎందుకంటే మనం సెల్ ఫోను, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది, తప్పులేదు. కానీ ఏదైనా సరే మనం ఎంతవరకు వాడుకుంటాం, ఎంతవరకు ఉపయోగించుకుంటాం, మనకెంత ఉపయోగపడుతుంది, మన అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి మోడర్న్ గ్యాడ్జెట్స్, అలానే ఈ అధునాతనమైనటువంటి టెక్నాలజీని తప్పకుండా ఉపయోగించుకోవాలి. కాకపోతే కొద్దిగా మనం డిస్క్రిమినేషన్, విచక్షణ ఉపయోగించుకోవాలి. అది మనకు ఉపయోగపడుతుందా, మనకి, మన కుటుంబానికి, మన అభివృద్ధికి అనేది ఆలోచించుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. అదేవిధంగా విజే కాలేజీ విద్యార్థులందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా విజే కాలేజీ సంస్థల అధినేత అయినటువంటి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మమ్మల్ని పిలవడం జరిగిందండి. వచ్చేసి మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి వెళ్ళిపోదాను అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల ముగ్గులు కానివ్వండి, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ చాలా బాగున్నాయి. ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న మా విజయ రాజశేఖర్ గారికి
ఎందుకంటే విజయ రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే 2 మొక్కలు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇంతకు ముందు వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. మరియు వచ్చే సంవత్సరానికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి మన విజయ రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ కాబోతున్నారండి. ఆయన క్రమశిక్షణ అంటే ఏందో మనం ఇక్కడ పిల్లలను చూస్తుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు దాదాపుగా మనకి ఇంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ప్రెసిడెంట్ కాబోతున్న మా విజయ్ కాలేజ్ సంస్థల అధినేత రాజశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయ్ విద్యా సంస్థల్లో చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి, అదేవిధంగా పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో కార్యక్రమం అనేటువంటి దాన్ని పబ్లిక్కి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం అనేటువంటి దాన్ని ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరము చదువుతో పాటు పిల్లలకి మానసిక ఉల్లాసానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని మా కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కాలేజీకి సంబంధించినటువంటి మేనేజ్మెంటు, అదేవిధంగా లెక్చరర్సు, స్టూడెంట్సు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం అనేటువంటి దాన్ని జయప్రదంగా దిగ్విజయంగా మేము పూర్తి చేయటం జరుగుతుంది. సో మా కాలేజీ కరికులంతో పాటు పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేస్తూ ఉండండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. నేతరా